తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు. చాలా సంతోషం అమ్మా. సంవత్సర ఫలితాలు తెలుసుకోవడంలో భాగంగా ముందుగా గ్రహస్థితి చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం అసలు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం గురువు గారు. తప్పకుండా తల్లి. ముందుగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించే ముందుగా ప్రధానంగా మరి ప్రార్థనతో మనం ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా కాశీ విశ్వనాథుని స్మరించుకుంటూ ప్రత్యేకంగా ఈ కాశీ అంటేనే చాలంటాం. అలాంటిది మనం చక్కగా ఈ సందర్భంలో శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాతాపితృభ్యో నమః, విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం, వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం, శ్రీ భవానీం మణికర్ణికాం. కాశీ విశ్వనాథునికి నమస్కారం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామమ్మా. ఇందులో కాశీ అనే మాట వచ్చింది కాబట్టి ఒక నిమిషంలోనే క్లుప్తంగా ముగిస్తాను. కాశీ పట్టణంలోకి ఎవరు వెళ్ళినా ఢుండి గణపతి వారు అని ఉంటారు, వినే ఉంటారు. ఢుండి గణపతి వారు, ఆయన గురించి ఏంటి అని విశేషం ఏం చెప్పబడిందంటే, కాశీఖండంలో ప్రధానంగా ఎంతటి వారికైనా కష్టాలు ఉంటాయి లేదా ప్రతిబంధకాలు అంటారు. ప్రతిబంధకాలంటే అవరోధాలు, స్పీడ్ బ్రేకర్స్. ఒక పని మీద వేగంగా వెళ్తున్నప్పుడు ఎవరో ఫోన్ చేసి నువ్వు కలుస్తానని లేరు, ఇవాళ లేరు, రేపు రమ్మన్నారు. ఇప్పుడు వెళ్ళిపోతాడు కొంత దూరం. లేదా పెళ్లి పని మీద బయలుదేరాడు, లేదండి ఇవాళ కుదరదు అన్నారు పెళ్లి చూపులు, రేపు రమ్మ. ఇవన్నీ విఘ్నాలేగా. ఒక 5 కోట్లు రావాల్సిన వ్యక్తి ఇవాళ ఇస్తా అన్నాడని బయలుదేరాడు, సగం దూరం వెళ్ళిన తర్వాత లేదండి వాయిదా పడింది అన్నాడు. అంటే ఏ రంగంలో ఉన్నవాడికైనా ఎప్పుడో అప్పుడు విఘ్నం అనేది వస్తుంది కదా. విఘ్నం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్రేక్, స్పీడ్ బ్రేకర్స్. దీన్నే ప్రతిబంధకం అని కూడా అంటాం. ఎలాంటి విఘ్నాలైనా పోగొట్టే గణపతి ఎవరయ్యా అంటే కాశీ క్షేత్రంలో ఉండేటువంటి ఢుండి గణపతి వాడు. ఆయన శ్లోకం చెప్తారమ్మా. శ్లోకం చెప్తూ గరిక తీసుకుని కొంచెం గరిక తీసుకుని ఆ కాశీ క్షేత్రంలో ఉండేటువంటి గణపతి వారికి నమస్కారం పెట్టుకుంటూ ఈ శ్లోకం చెప్తూ గరిక పెట్టమని శాస్త్రంలో. ఏంటి ఆ శ్లోకం అంటే, జయ విఘ్నకృతామాజ్య భక్త నిర్విఘ్నకారక అవిఘ్న విఘ్న శమన మహావిఘ్నైక విఘ్నకృతు మహావిఘ్నైక విఘ్నకృతు. ఇందులో ఏం చెప్పబడిందంటే, జయ విఘ్నకృతామాజ్య భక్త నిర్విఘ్నకారక, భక్తులందరికీ కూడా నిర్విఘ్నకారక, విఘ్నాలన్నీ పారదోలుతూ, జయ విఘ్నకృతామాధ్య భక్త నిర్విఘ్నకారక అవిఘ్న విఘ్న శమన, అంటే విఘ్నాలన్నిటి నుంచి పటాపంచులు, అవిఘ్న విఘ్న శమన మహావిఘ్నైక విఘ్నకృతు అంటూనే మహావిఘ్నైక విఘ్నకృతు. మహా అనే పదం ఎక్కడ వాడతామమ్మా? మహా అనే పదం ఎక్కడ వాడతాం? మహాదేవుడు, మహాపర్వతం అంటే ఆ పైన ఇంకెవరు లేరు, పైన ఎవ్వరూ లేని చోటే మహా వాడతాం. అలాంటిది ఈ పదం విఘ్నంలో మహావిఘ్నం అని వాడారు. అంటే ఎంత పెద్ద విఘ్నమైనా త్రికరణ శుద్ధిగా మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం అంటూ నీదే భారం అంటూ ఈ గరిక సమర్పిస్తూ ఆ శ్లోకం చెప్పామా అంటే ఖచ్చితంగా ఆయన తీరుస్తాట. అంతటి కాశీ అనే పదం వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో చక్కగా అందరూ మంచి విషయం చెప్దాం. సరే, ప్రధానంగా ఇక మనం సంవత్సర ఫలితాల్లోకి వెళ్దామమ్మా. సంవత్సర ఫలితాలకు వెళ్ళటానికి ముందుగా మరి క్రోధినామ సంవత్సరం తీసుకుంటే, శ్రీ క్రోధినామ సంవత్సర బహుళ అమావాస్య శనివారం 29వ తారీఖుతో పూర్తయిపోతుంది. మార్చి 29తో పూర్తయిపోయి మరి 30వ తారీఖు ఆదివారం నాడుతో మరి చైత్ర శుద్ధ పాడ్యమి అంటాం దీన్ని. చైత్ర శుద్ధ పాడ్యమితో వచ్చే సంవత్సరానికి పేరు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ప్రధానంగా గ్రహస్థితి అంటే సూర్యోదయానికి ఉగాది ప్రారంభమయ్యే, అంటే సూర్యోదయానికి పాడ్యం ఉన్న దాన్నే ఉగాదిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అదే సందర్భంలో సూర్యోదయం వచ్చేటప్పటికి మరి పాడ్యం 29 వచ్చింది,
చాలా మందికి సంశయం వస్తుంది. పాడ్యమి 29 సాయంకాలం కూడా వచ్చింది ఉంది కదా. కానీ పనికిరాదు. అమావాస్య ఉండి తర్వాత పాడ్యమి ఆరంభమైంది. అంటే సూర్యోదయానికి 29 అమావాస్య ఉంది. అందుకని పాడ్యం 30 సూర్యోదయానికి ఉంది కాబట్టి దీని 30. పరిగణలో తీసుకుని ఉగాది అని ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంగా పిలువబడుతుంది. ఇక్కడ గ్రహస్థితి చెప్పుకునే ముందుగా సూర్యోదయానికి ఉన్నటువంటి లగ్నం మీనలగ్నం, చంద్రుడున్న నక్షత్రం రేవతి నక్షత్రం. అంటే రేవతి నక్షత్రం అంటేనే మీనరాశి. రేవతి నక్షత్రంలో మీనరాశిలో మీనలగ్నంలో ఉగాది ప్రారంభమవుతుంది. లగ్నంలోనే చంద్రుడు ఉండటం ద్వారా, చంద్రుడు దేనికి సంకేతం అని చెప్తాం శాస్త్రంలో? చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని పురుషోక్తంలో. అంటే చంద్రుడే మనఃకారకుడు, మనసుని మీద ప్రభావం చేస్తాడు. లగ్నంలో చంద్రుడు ఉండటం ద్వారా లగ్నం సూర్యోదయాది లగ్నం మీనలగ్నం, రాశి మీనరాశి చంద్రుడు ఉన్నది. చంద్రుడే లగ్నంలో ఉండటం ద్వారా ఇంకా మిగిలిన గ్రహాలు కూడా ఉన్నాయి, వాటి గురించి చెప్పుకుందాం. 6 గ్రహాలు ఉన్నాయి లగ్నంలో. లగ్నంలోనే చంద్రుడు ఉండటం ద్వారా విపరీతమైన అశాంతి ఉంటుంది. అందరికీనండి, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది అందరికీ, ద్వాదశ రాశులు అందరికీ, ఎవరికైనా. అసలు మన రాశులు కాదు, ప్రపంచం మొత్తం అశాంతి. ఎవరికి ఎందుకు అశాంతి అంటే ఎవరికి ప్రతివాడికి కూడా ఏదో ఒకటి కావాలి. అది కూడా ధూర్తులకి చాలా ప్రమాదం. ధూర్తులతో ప్రమాదం అంటే దాన ధర్మ దైవ కార్యక్రమాలు చేసేవాళ్ళు కాకుండా ఒక వర్గం ఉంటారు. అంటే నిరంతరం వాళ్ళ పని ఏంటి? ఒకడిని దోచేసి మనం తినాలి. వీళ్ళని ధూర్తులు అంటారు. లేదా కపటులు, మోసం చేయాలని చూసేవాళ్ళు. ఈ అంతా ఒక వర్గం ఉంటారు కదా. భగవంతుడు సంబంధించి ఆచారాలు పాటించకుండా విద్వేషంతో ఉండేవాళ్ళు, క్రూర మనసుతో ఉంటారు కొంతమంది. అంటే హత్యలు కానీ ఇతరత్ర నిరంతరం ఏదో ఒక పాడు పని చేయడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి వాళ్ళది పై చేయి అవుతుంది. అది ప్రమాదం కదా. అంటే ధూర్తులకి పై చేయి వస్తుంది. ఎందుకని అంటే లగ్నంలోనే చంద్రుడు ఉండటంలో ఒక అశాంతికి, ఆ శాంతి ఇది మానసిక శాంతి. ఇదే సందర్భంలో ప్రపంచ శాంతి. ఒక చోట కాదు, ప్రతి చోట ఒక దేశంతో యుద్ధం చేయాలనో లేదంటే వాడి దగ్గర సంపద మనం దోచేసుకుందామను. అత్యంత ప్రమాదం కదా. మరీ ముఖ్యంగా అదే సందర్భంలో గ్రహస్థితి పరిశీలించుకుంటే ఇదే మీనరాశిలో మీన లగ్నంలో ఉగాది రోజు సూర్యోదయానికి చంద్రుడు కాకుండా రవి బుధులు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్ర శని రాహువులు కూడా అక్కడే ఉన్నారు. 6 గ్రహాలు కలిసినాయి. దీన్నే చాలా మంది ఇప్పటికే షష్ఠ గ్రహ కూటం అంటున్నారు. షష్ఠ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే అత్యంత శుభాలు ఏవి అంటే 5, 9. 5, 9 శుభాలే అని కాకుండా లక్ష్మీ స్థానం అంటాం. 5 అంత సంకేతం, 9, 5 లక్ష్మీ సంకేతం. అంటే ఐశ్వర్యానికి కానీ శుభానికి కానీ దేనికైనా ఒక శుభ కార్యక్రమం చేస్తున్నామమ్మా, పసుపు దంచుతున్నారు, లేదా గణపతి బియ్యం కట్టి పసుపు దంచుతున్నారు. 5 ముత్తైదులో 9 మంది ఉండమంటాం. ముత్తైదులు దంచండి పసుపు అని. అంటే 5, 9 ఇవన్నీ కూడా శుభానికి సంకేతం. ఇక 6 దేనికి సంకేతం? ప్రధానంగా వచ్చేటప్పటికి జ్యోతిష్ శాస్త్రంలో 6 గ్రహాలు కలిసిన 6వ స్థానం అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. లగ్నం అంటే 1, 2, 3, 4, 6 దేనికి సంకేతం అంటే షష్ఠ. షష్ఠ అంటే 6. శత్రు రుణ రోగస్థానం అది. శత్రుస్థానం అదే, రోగస్థానం అదే, రుణస్థానం అదే. అంటే లగ్నంలోనే 6 గ్రహాలు ఉండటం ద్వారా శత్రువులు పెరుగుతారు. దేశానికి శత్రువులు. అప్పటి వరకు మనతో మిత్రత్వం నటించిన వాళ్ళు కూడా శత్రువులుగా మారుతారు. వాళ్ళు ఎవరు శత్రువు అనేది ఇప్పుడు బయటపడిపోతుంది. తర్వాత రుణ బాధలు, ఆదాయం తగ్గిపోయి ప్రతివాడికి రుణ బాధలు పెరుగుతాయి. రోగాలు, లగ్నంలోనే మరి రాహు కూడా ఉన్నాడు కదా చంద్రుడితో కలిసి. రాహు ఏం చేస్తాడు? విషజ్వరాలు. రాహు అంటేనే సర్పం కదా, సర్పజాతి కింద కదా, అందుకని విషజ్వరాలు ఇస్తాడు. దీనికి తోడు అదే సందర్భంలో శని కూడా కలిశాడు కదా, అందుకని ప్రచ్ఛన్న పరోక్ష యుద్ధాలు 2 జరుగుతాయి. ప్రచ్ఛన్న పరోక్ష యుద్ధాలు అంటే మీరు దిగిపోమని నేను చెప్పక్కర్లా, మీరు దిగటానికి వీలైన వాతావరణం కిందకు ఒక్కొక్క కోడు లాగేసినా చాలుగా. ఇది పరోక్ష యుద్ధం. ప్రచ్ఛన్న యుద్ధం అంటే తోలనాడటం. అనవసరం నిందలో 2 రకాలు ఉంటాయి. తప్పు చేసినప్పుడు నిందించడం ఒక పద్ధతి, తప్పు చేయకుండా నిందించడాన్ని తోలనాడటం అంటాం.
అలాంటివి ఎక్కువ దొరుకుతాయి. అంటే ఉమ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏ వృత్తిలో ఉన్న వారికైనా, ఉదాహరణ ఉద్యోగంలో ఉన్నారు, మన తప్పు లేకపోయినా ఏదో రకంగా మనం నిందిస్తే ఎంత బాధపడతామమ్మా. కరెక్ట్. ఆ బాధ రోజుల్లో అనిపిస్తుంది చాలా. చివరికి యథార్థంగా నిజాయితీగా ఉండేవాడు ఇంటికెళ్ళి భోజనం కూడా చేయడు అవును. తెలుసమ్మా. ఎంత ఆడ అనుభవించిన క్షోభ అలా ఉంటాయి. ఉమ్. అట్లా ధూర్తులది పైచేయి అవుతుంది. ఇంత చెప్పొచ్చేది ఏంటంటే ఉమ్. అన్యాయ అక్రమ ఇవి చేసేవాళ్ళు, హింస చేసేవాళ్ళు వీళ్ళది పైచేయి అవుతుంది. ఉమ్. ధర్మంగా ఉండేవాళ్ళది చేయి తగ్గిపోతుంది. ఉమ్. అంటే ఏడు. వీళ్ళు తగ్గుంటారు, ఉమ్. వాళ్ళది పైచేయి వస్తుంది. ఉమ్. అందువల్ల అత్యంత ప్రమాదం, మరీ ముఖ్యంగా ఉగ్రవాద దేశాలతో కూడా ప్రమాదం. ఓ. ఇంకా ఇంకా చెప్పాలి, ఇలా చెప్పుకుంటూ పోతే మనం సమయం చాలదు. కానీ ఉమ్. రాష్ట్రాల్లో రాజకీయ పరంగా కూడా ప్రకంపనలు ఉంటాయి. ఉమ్. ఉమ్. చాలా తెలుగు ప్ర- రాష్ట్రాల పైన తెలుగు ఉంటుందండి రాష్ట్రాల మీద, భారతదేశం. దేశం మీద ఉంటుంది. ఉమ్. ఏంటంటే కుటుంబం మీద, అంటే ఈ గ్రహస్థితి అలాంటి విచిత్రమైన స్థితి వస్తుంది. ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉండేది ఎవరికండి అసలు? అది రాసుల పరంగా మనం ఉమ్. చెప్పొచ్చు అనుకూలంగా అంటే ఉండేది. మొత్తంగా ఈ విషయం అంతటికి మొత్తంగా తీసుకుంటే. చెప్పాలి అంటే ప్రధానంగా కొన్ని రాసులు ఉన్నాయి. ఉమ్. ప్రధానంగా ఉమ్. మరి వృషభ రాశి వారికి బాగుంటుంది, ఉమ్. ఏం సందేహం లేదు, ఉమ్. చాలా బాగుంటుంది. ఇబ్బందులున్నా తట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఉమ్. ఇట్లా కొన్ని రాసులు ఉన్నాయి, ఉమ్. వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు ఎలా? మనకి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా బాగుంటుందనో, లేకపోతే పంటలు బాగా పండుతాయనో, వాతావరణం అనుకూలిస్తుందనో, ఇలా రాజకీయాల పరంగానో ఇలా కొన్ని ఉంటాయి కదండి. ఉమ్. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏది బాగా అనుకూలిస్తుంది అంటారు? అన్ని బాగున్నట్టుగా కనపడతాయి అమ్మా. ఆ, మంచి ప్రశ్న వేసావు. ఆ, అన్నీ బాగున్నట్టు కనపడతాయి. దాదాపు చేతికి వస్తూ ఉంటుంది పంట, ఉమ్, చివరి నిమిషంలో కుంభవృషి పడింది. ఆ, ఏమవుతుంది మీరు ఆలోచించండి. ప్రతి పని అట్లానే అవుతుంది. ఉమ్, ఎందుకని అంటే ఇక్కడ విచిత్రమైన స్థితి ఏంటంటే 6 గ్రహాలు కలవటంలో ఉమ్, అదే పెద్ద బాధ, రుణ బాధ. ఉమ్, ఒక రైతు ₹1,00,000 తీసుకున్నాడు, అప్పు తీసుకుని, మీరు మంచి ప్రశ్నే వేశారు. ఉమ్, పంట చేతికి వస్తుంది, రేపు అంటే ధాన్యం పట్టేస్తారు, రాశి మీద ఉంది, రాత్రి వాన పడింది. అయ్యో. అది ఎంత బాధో తెలుసమ్మా. మనం ఆఖరి నిమిషంలో చాలా అలా బాధాకరం జరిగింది. కదా. అట్లా ప్రతివాడికి పాపం ఎవరు బయటపడతారు? మంచి ఉమ్. ప్రశ్న వేశారు మీరు. ఉమ్, ఇందులో కూడా బయటపడేవాళ్ళు ఉన్నారు. ఉమ్, ధర్మంగా నిజాయితీగా ఉండేవాడికి ఉమ్. దాదాపుగా వాన అక్కడ పడి ఇక్కడ ఆగిపోయింది అంటారు కొన్ని చోట్ల. ఆ, చూడండి మీరు, అవును. మరి పక్క మడిలో నా దగ్గర పడలేదని, పడలేదు. అక్కడ భగవత్ శక్తే కాపాడుతుంది. ఆ, కేవలం ఈ సంవత్సరం ఎవరు బయటపడతారు అంటే ఉమ్, అన్ని రాసుల్లో కూడా, సరే రాశుల పరంగా కష్టాలు ఉండటం ప్రతి సంవత్సరం ఉంటాయి. అవును, కామన్. ఎవరు బయటపడతారంటే నిరంతరం దాన ధర్మ దైవ కార్యక్రమంలో ఉంటూ, అంటే వచ్చిన డబ్బంతా దానం ధర్మం చేయమని కాదు, నీకున్నంతలో ఏం చెప్పారు శాస్త్రంలో కూడా, 10 పైసలు చేయరా నాయన అన్నారు. రూపాయి ఇస్తే రూపాయి చేయమనిలేగా, 10 పైసలు, అది కూడా నీకు మిగిలిన దాంట్లోంచి 10 పైసలు. అది నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది అన్నారు శాస్త్రంలో కూడా. ఎందుకు చేయమన్నారంటే భవిష్యత్ తరాలకి, మన పిల్లలు వారి అంటే పుత్ర పౌత్రాభివృద్ధి చేద్దాం అని చెప్పారు. మనం చేసిన తప్పులు కానీ, పూర్వీకులు చేసిన తప్పులు కానీ పుణ్యం రావడం ద్వారా కరిగిపోతాయి. దాన ధర్మాల్లో వచ్చేది పుణ్యమే కదా. అట్లా ఇలా చేసేవాళ్ళు తట్టుకుంటారు. ఈ సంవత్సరం తట్టుకుంటారా? వాళ్ళు తట్టుకుంటారు. భగవన్నామస్మరణ చేసేవాళ్ళు తట్టుకుంటారు. ఇప్పుడు మనం ఇలా స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ ఈ సంవత్సరం వచ్చేటువంటి విపత్తులు ఒక్కొక్కసారి మనకే ఊహించుకుంటే భయానకంగా ఉంది. అలాంటి విచిత్ర ఇంకా ఇప్పుడు మీకు చెప్తున్నా, ఆకస్మికంగా విపరీతమైన వాన పడటం, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సునామీలు, యుద్ధాలు, రకరకాలు, ఒక చోట కాదు, హత్యలు, ఒకదాని గురించి కాదు, రకరకాలు. ఇంత చేస్తూ ఉంటే రెండో వైపు ఆదాయం గణనీయంగా పడిపోతుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఏం కోలుకోదు. మరి ఇంకా ఇంకా చెప్పాలంటే దారుణమైన స్థితి. అన్ని రంగాలు అట్లా ఉంటాయి. మనిషి చేతిలో డబ్బు ఆడదు. ధర్మంగా ఉండేవాళ్ళు మామూలుగా ఉంటారు, క్రూరంగా ఉండేవాళ్ళు ఎవరినైనా కొట్టేను డబ్బులు తీసుకుందాం ఉంటారు. అందువలన ఈ స్థితి ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉందమ్మా. సో గ్రహస్థితులు అయితే ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరానికి రాజు ఎవరండి? రాజు వచ్చేప్పటికి సూర్యుడమ్మా, రవి. రవి రాజు, ఏమి ఇబ్బంది లేదు, రాజుగా రవి ఉన్నాడు. కానీ గ్రహస్థితులు 6 గ్రహాలు కలవటం అనేది అత్యంత ప్రమాదం. ఆ ప్రభావం అనేది ఎన్ని నెలల పాటు ఉండొచ్చు, లేకుంటే సంవత్సరం అంతా అంటారా? సంవత్సర ఫలితం, సంవత్సరం బారు ఉంటుంది. మరల ఉగాది వచ్చే వరకు మనకి ముప్పులోంచి బయటపడలేం. ఆ సూర్య భగవాన్ని ప్రార్థించుకోవడమేనా? ప్రార్థించుకోవాలి. ప్రధానంగా చెప్పాలంటే ఎవరిళ్లలో వాళ్ళు కులదైవాన్ని విస్మరించి ₹1,00,00,000 పెట్టి చేసిన పూజ కూడా నిష్ప్రయోజనం. ₹1,00,00,000 పెట్టి కొంతమంది చేస్తూ ఉంటారు, విశేషంగా పూజలు చేస్తారు. ఇటు ఒక 10 బిందెలు, అటు 5 బిందెలు,
పాలని పెరుగుని విశేషంగా ఎంత చేసినా వారి యొక్క కులదైవం అంటే ఏంటి? తండ్రి ఎవరిని పూజించారు, తాత ఎవరిని పూజించారు, వంశదైవం అంటాం, కులదైవం అంటాం. అవును మీ వంశంలో ఎవరిని పూజిస్తున్నారయ్యా అన్న అవును ఆ దైవాన్ని విడిచిపెట్టి ఏ పూజ చేయి, ఎన్ని ప్రదర్శనలు చేయి, ఫలితం ఫలితం రాదు. చాలా మందికి తెలియదండి చాలా మంది తెలియదు. శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాను నేను. అసలు. శా- ఏం చెప్పారంటే, నువ్వు ₹1,00,00,000 పెట్టకపోయినా పర్వాలేదు నాయన, కులదైవాన్ని పూజించి తర్వాత నువ్వు ఇష్టదైవాన్ని పూజించు. షిరిడి సాయిబాబా ఇష్టం అండి నాకు అని ఒకళ్ళు చెప్తారు, దత్తాత్రేయ స్వామి ఇష్టం. కానీ మీ వంశంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తున్నారా, వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారా తెలుసుకోవాలి. వాళ్ళని పూజించి వాళ్ళని చేయాలి. అదే అండి అంటే చాలా మందికి ఏంటంటే ఇంటి దేవత ఎవరో కూడా తెలియదు. తెలియదు. అదొకటి అంటే చాలా కొంచెం ఇప్పుడు ఇబ్బంది ఉన్న ఆధునిక జీవనంలో అయింది. దాదాపుగా ఇటు తల్లిదండ్రులతోనూ అత్తమామలతోనూ సంబంధాలు లేకుండా విడిగా ఉండటం, అవును. వాళ్ళు చెప్పే దానివల్ల స్థితిలో లేకపోవడం, ఇబ్బంది వీళ్ళు పడుతుంది. దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం. కానీ ఇప్పటికైనా తెలుసుకోవాలి. తెలుసుకోవాలమ్మా, ఉమ్. కులదైవాన్ని విస్మరించకూడదు. ఉమ్. ఇలా చేసిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మొత్తం మీద ఈ సంవత్సరం ఇలా ఉన్నాయన్నమాట గ్రహస్థితులు. దాదాపు గ్రహస్థితి అయితే బాగాలేదమ్మా. మొత్తం మీద చెప్పాలంటే అంతర్యుద్ధం ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తోబుట్టువుల మధ్య ఆస్తి గొడవలు, దానికి సంబంధించి హత్యలు, అంతా చిత్ర విచిత్రంగా ఉంటుంది. దొంగ స్వాములు బయటకు వస్తారు, వాళ్ళ కపటత్వం తెలిసిపోతుంది. ఎందుకంటే అప్పుడేగా పాపం పండినప్పుడే కదా అన్ని బయటకు వచ్చేది. కరెక్ట్. పాపగ్రహాలకు బలం వచ్చింది. మన చుట్టూ ఉండి మన ఇబ్బంది పెట్టేవాడు ఎవడో కూడా ఇప్పుడు తెలిసిపోతాడు. ఆ. అన్ని బయటపడతాయి అన్నమాట. అది ఒక రకంగా మంచిదే, ఎందుకని తెలుసుకుని జాగ్రత్త పడతారు. నిజం. జాగ్రత్త తర్వాత ఇబ్బంది పడకుండా. మొత్తం మీద ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసునామ సంవత్సర స్థితి అది. గ్రహస్థితి ఈ విధంగా ఉంది. ఉమ్. మరి ద్వాదశ రాశుల్లో ఒక్కొక్కరి రాశి వాళ్ళ ముందుగా ఇక్కడ మనం ఒకసారి సంచారంలో గ్రహస్థితి చూద్దాం. అలాగే గురు. సంచారంలో గ్రహస్థితి తెలుసుకోవాలని ముందుగా ఈ మార్చి 29న శని మారుతున్నాడు. ప్రధానంగా 9 గ్రహాలను బట్టే సంవత్సర ఫలితం చెప్తాం. ఇందులో 4 గ్రహాలు అత్యంత ప్రధానం. ఎవరు ఆ 4 అంటే శని, దేవగురు, బృహస్పతి, తదుపరి రాహుకేతువులు. వీళ్ళు స్థిరంగా కదలకుండా ఉంటారు. మిగిలిన గ్రహాలు ఈ 4 పోతే మిగిలిన 5 స్థిరంగా ఉండరు. ఉదాహరణ చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారిపోతాడు. రవి బుధులు నెలకు ఒకసారి మారిపోతారు. ఒక రాశిలో స్థిరంగా ఉండరు. మిగిలిన శుక్రుడైనా కుజుడైనా దాదాపు అంతే, 40 రోజులకి 35 రోజులకి మారిపోతారు. స్థిరంగా ఉండేది కేవలం గురువు, శని, రాహుకేతువులు. శని 2.5 ఏళ్ళు, గురువు వచ్చేటప్పటికి సంవత్సరం, వత్సరే అంటాం సంవత్సరం. రాహుకేతువులు 18 నెలలు. వీళ్ళు స్థిరంగా ఉంటారు కదా, అంటే వీళ్ళు ఇచ్చే ఫలితాలు శుభమైన లాంగ్ రన్ ఉంటాయి, అశుభమైన దీర్ఘకాలం ఉంటాయి. శుభ అశుభ ఫలితాలు. అందుకని వీళ్ళనే పరిగణనలోకి తీసుకుని సంవత్సర ఫలితాలు చెప్తారు. ఎంతటి వాడైనా మిగిలిన గ్రహాలు తీసుకోరు, ఈ 4 ప్రధానం. అందుకనే పంచాంగం తీసుకుని ఈ సంవత్సరం ఈ 4 గ్రహాలు ఇక్కడెక్కడ ఉన్నాయి, ఈ రాశి వారికని మొదలు పెడతారు. ఇప్పుడు మనం ఈ 4 గ్రహాల స్థితి తీసుకుందాం. ముందుగా దేవగురువు యొక్క స్థితి తీసుకుంటే ఆయన మే 14వ తారీఖు మరి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారటం జరుగుతుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం 2వ పాదం మీద ఉన్నటువంటి దేవగురు బృహస్పతి మృగశిర నక్షత్రంలోని 3వ పాదం మిథున రాశిలోకి మే 14న మారుతున్నాడు. అంటే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ప్రవేశం, దీన్నే ప్రవేశం అంటాం. ఇక శనికి సంబంధించి తీసుకుందాం. శని కరెక్ట్గా మనం చెప్పాలి అంటే పూర్వాభాద్ర నక్షత్రం అంటే స్వయాన ఆంజనేయ స్వామి వారి నక్షత్రం. పూర్వాభాద్ర నక్షత్రంలోని మరి వచ్చేటప్పటికి 3వ పాదం నుంచి 4వ పాదంలోని పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశి ప్రవేశం. అంటే కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదంలో ఉన్నటువంటి శని మారి మళ్ళీ చివరి పాదం అయినటువంటి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశి ప్రవేశం 29వ తారీఖు మార్చి నెల జరుగుతుంది. అంటే శని మార్పు ఈ సంవత్సరంలో ఉగాది రోజున ఆయన ఎక్కడ ఉంటున్నాడు? మీనరాశిలోనే ఉంటున్నాడు. అందుకని అంటే శని మార్పు చూస్తున్నాం, గురువు మార్పు చూస్తున్నాం వీళ్ళిద్దరు. ఇక రాహుకేతువులు రాహుకేతువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా 18వ తారీఖు నాడు మే 18వ తారీఖు వచ్చేటప్పటికి రాహు మీనరాశిలో ఉన్నాడు. ఆయన పూర్వాభాద్ర నక్షత్రం ప్రస్తుతం 4వ పాదం మీద ఉన్నాడు.
కుంభరాశిలోకి ఎందుకని రాహుకేతువులు ఇద్దరు వక్ర సంచారం వెనక్కి వస్తారు. 4వ పాదం నుంచి 3వ పాదం మీదకి రాహు వస్తున్నాడు కుంభరాశిలోకి మే 18న. అదే సందర్భంలో కేతు స్థితి మనం పరిశీలించుకుంటే ఈయన ఉత్తరా నక్షత్రం మీద ప్రస్తుతం ఉన్నాడు. కేతు వచ్చేటప్పటికి కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం అంటారు, కొంతమంది ఉత్తర ఫల్గుని అంటారు. ఉత్తర ఫల్గుని 2వ పాదం నుంచి వెనక్కి ఉత్తర ఫల్గుని 1వ పాదం మీద సింహరాశి ప్రవేశం అదే 18వ తారీఖు. వీళ్ళిద్దరూ సమసప్తకాలు ఒకేసారి మన ముళ్ళు ఉంటుంది కదా తిరిగినట్టు ఇట్లా తిరుగుతారు. మే 18న రాహుకేతువుల మార్పు, రాహు కుంభరాశి ప్రవేశం, కేతు వచ్చేటప్పటికి సింహరాశి ప్రవేశం. దేవగురు వృషభ రాశి నుంచి మిథున రాశి ప్రవేశం అదే నెలలో జరుగుతుంది మేలో. ఇక శని అదే రోజు ముందర వెనకటి రోజు అంటే 30 ఉగాది 29న వచ్చేటప్పటికి ఆయన కుంభరాశి నుంచి మీనరాశి ప్రవేశం. ఇది సంచారంలో ప్రధాన గ్రహాల మార్పు. దీని ఆధారంగానే మేషరాశి నుంచి మీనరాశి వరకు దాదాపుగా రాశులు అన్ని ఫలితాలు వచ్చేస్తాయి మనకి. దీన్ని బట్టి తెలుసుకోవాలండి. తెలుసుకో. ఒక చిన్న సందేహం గురుగారు, సాధారణంగా చెప్తూ ఉంటారు ఇలా సంవత్సర ఫలితాల్లో భాగంగా ఫలానా రాశి వారికి అస్సలు బాగోలేదండి ఈ సంవత్సరం అని అంటారు. బాగోకపోవడం అని అంటే అసలు అర్థం ఏంటి? అంటే పూర్తిగా వాళ్ళు చతికిలు పడిపోతారా? అసలు ఏం జరుగుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. దాదాపుగా అందరూ ఎక్కువ రాశుల మీద చెప్తూ ఉంటారు. అసలు రాశి అంటే ఏంటి? నక్షత్రమే. అశ్విని నక్షత్రంలో పుట్టినవాడు మేషరాశిలోకి వస్తాడు, అంతే కదా. కరెక్ట్. ఇలా అంతా కూడా మనం ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగుండలేదు, ఈ సంవత్సరం బాగుండలేదు అని చెప్తాం. ఇంకా మనిషి ఎట్లా బతుకుతాడు కదా బాగుండలేదంటే. అక్కడ ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పరీక్ష 100 మార్కులు అని చెప్తాం. ఏ పరీక్ష అయినా, పిల్లల పరీక్ష అయినా అవ్వచ్చు, మన పరీక్ష అవ్వచ్చు, ఏదైనా వేద విద్య అవ్వచ్చు, ఎంత శాతం వచ్చినాయి అంటాం. శాతం అంటే 100కే కదా పరిగణలోకి లెక్క కట్టేది. అట్లా తీసుకున్నప్పుడు ఈ జాతకానికి బలం ఎంత అన్నారు అనుకోండి, 100కి ఎన్ని అని చెప్తాం. అట్లా తీసుకున్నప్పుడు విడగొట్టుకోవాలి. ఈ సంవత్సర ఫలితాలు అంటే దీన్నే గోచారం అంటారు. సంవత్సర ఫలితం అంటే సంచారం అన్నా గోచారం అంటే ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి కదా. ఈ దీన్ని ఏం చేస్తామంటే 25 మార్కులు. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ఈ 100లో ఒక జాతక చక్రంలో బలం ఎంత అండి అంటే 25 మార్కులు ఈ సంవత్సర ఫలితాల నుంచి వస్తాయి. మిగిలిన 75 అక్కడ ఉన్నాయి. మిగిలిన 75 శిశువు పుడతాడుగా, ఆడైనా మగైనా బర్త్ టైం ఉంటుంది. అంటే పుట్టిన సమయం, పుట్టిన తేదీని బట్టి 75 మార్కులు అక్కడ వస్తాయి. ఈ సంవత్సరం ఫలితాల్లో 25కి 25 పోయినాయి అనుకోండి, 75 వచ్చిన అష్టమ శని అయినా ఏలినాటి అయినా ప్రమోషన్లు వస్తాయి. రాజకీయంలో కూడా వెళ్ళిపోతారు పైకి. అంటే అసలు బలం భర్త చాట్లో ఉండాలి. అది చాలా మూలం, కీలకం. ఎందుకంటే 75కి 50 వచ్చినాయి అనుకోమ్మా, గోచారంలో 25 పోయినాయి, ఇక్కడ కూడా పోయినాయి, 25 పోయినాయి, 50 ఉన్నాయి అనుకోమ్మా, ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. 1,00,000 వచ్చింది మీకు, 1,00,000 అయిపోయింది, మిగిలితే 5,000 మిగులుతుంది. అది అంటే జాతక చక్రంలో బలమే అత్యంత ప్రధానం. జాతక చక్రంలో బలం లేక అక్కడ 75కి 75 పోయి ఇక్కడ 25 పోయినాయి అనుకోమ్మా, ఈ జాతకుడు ఏం చేస్తాడంటే సిమ్ కార్డు తీసేయటమా, లేదంటే కనపడకుండా వెళ్ళిపోతాడు. 100 పోతే బతకలేడుగా. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పలేడు, ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేడు. ఎందుకు వచ్చిందిరా నాయన, ఏ నుయ్యో గుయ్యో చూసుకుందాం, ఇదేది కాకపోతే దూరంగా వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా జీవిద్దాం, సన్యాసుల్లో కలిసిపోదాం అనుకుంటాం. ఈ స్థితి వస్తుంది. అందుకని జాతక చక్రంలో బలమే ప్రధానం. జాతక చక్రంలో బలం అంటే వాడు జన్మించిన సమయాన్ని బట్టి, అదే సందర్భంలో ఇంకా చెప్పాలంటే తారీఖుని బట్టి లగ్నం అని వస్తుంది. లగ్నం నుంచి ఈ జాతకుడికి ఏ దశ జరుగుతోంది, రవి దశ, రాహు దశ, గురువా, శుక్రుడా, ఆ దశ తనకి యోగిస్తుందా లేదా. కొంతమంది ఇలా చూసేసి శుక్రుడి దశ అద్భుతంగా ఉంది వెళ్ళిపో అంటారు. శుక్రుడి దశ యోగించదు అందరికీ, ఆ లగ్నాన్ని బట్టే యోగిస్తుంది. అది చాలా ప్రమాణం. ఆ విచక్షణ లేకుండా మాట్లాడితే మటుకు అది మొత్తానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఈ సంవత్సరం ఈ రాశికి బాగుండలేదన్నా ఎవరు అధైర్యపడక్కర్లా. ఉదాహరణ, ఇప్పుడు శని మారాడు, కొన్ని రాశులకు ఇబ్బంది, ఇంకా చెప్పాలంటే మీన రాశికి బాగా ఇబ్బంది. వీళ్ళు ఎప్పుడు అధైర్యపడక్కర్లేదంటే జాతక చక్రంలో బలం ఉందా లేదా ముందుగా పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక రోగం వచ్చింది అంటాం, ఏమంటే ఇది పుండు, ఇది క్యాన్సర్ కాదుగా, లేదంటే ఆయన ఎట్లా చెప్తాడు, పరీక్ష చేయాలిగా.
కరెక్ట్. ఇది మామూలు కొవ్వు గడ్డ అండి, లేదంటే ఏమన్నా క్యాన్సర్ పుండా అండి, ఆయన వెంటనే చూసి చెప్పలేడు. ఓ పని చేద్దాం అయ్యా, ముందర తీసేద్దాం, టెస్ట్. దాన్ని టెస్ట్కి పంపిద్దాం, నేను అప్పుడు ఒక నిర్ధారణకు వస్తాను, దానికి తగ్గ మందు ఇస్తానంటాడు. అట్లాగే ఈ సంవత్సరం మీన రాశికి బాగుండలేదంటే వీడు వెంటనే భయపడిపోయి ఎక్కడికో వెళ్ళిపోకర్లా. నిజంగా నా జాతకంలో బలం ఎంత ఉంది, ఈ సంవత్సరం నాకు ఉందా, దశ ఏం జరుగుతోంది, అంతర్దశ, దాన్నే బలం అంటాం. ఈ దశ అంతర్దశలు రెండు నాకు యోగిస్తాయా, నన్ను పాడు చేస్తాయా? పాడు చేస్తుంటే ఇక్కడ పోతుంది కాబట్టి దీన్ని నేను ఎలా సరిదిద్దుకుంటే బయటపడతాను. శాస్త్రం దేనికి చెప్పబడిందంటే ముందు వచ్చే విపత్తును సరి చేసుకోవటానికి, అంతేగాని భయపడటానికి కాదు. జాగ్రత్త పడతారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రాశి ఇట్లా చెప్పి భయపెడుతున్నారు అనుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే వచ్చే ఇబ్బందిని సరిదిద్దుకోవటం. ఉదాహరణ, ఏదైనా ఇబ్బంది వస్తుంది అవాంతరం, ఇలా ముందుగా జాగ్రత్త తీసుకొని అయినా దానివల్ల జాగ్రత్త పడతాం. ఉదాహరణ, వరద వచ్చిందమ్మా ఊరు మీద, వరద మొత్తం చెరువు మునిగిపోయింది, మునిగిపోయి మరి ఊరి మీదకి వస్తుందంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు కూర్చుంటారమ్మా, ఎవరింట్లోంచి వాళ్ళు ఇసుక మట్టు తీసుకెళ్ళి బస్తాలు చుట్టూ వేస్తారు. తర్వాత ప్రభుత్వం ఏదైనా చర్యలు చేపట్టే లోపల వీళ్ళు అయితే కాపాడతారుగా. అట్లాగే నువ్వు జారి పడిపోతావునైనా ఈ సంవత్సరం నీకు బాగలేదు అన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి, నా జాతకంలో ఎలా ఉంది, ఈ సంవత్సరం బాగుందా లేదా అని. ఎవరో బయటవాడు వచ్చి ఎందుకు చూస్తాడమ్మా, మనం ఇప్పుడు నా ఆరోగ్యం నేను చూసుకోవాలి, అవునా కదా? వాస్తవంగా నా ఆరోగ్యం నేను చూడాలి. అట్లాగే మన జాతకాన్ని మనం పరిశీలన చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే బయటకు వచ్చే అవకాశం అంటే ఖచ్చితంగా నిజమైన జ్యోతిష్యుడు బయటికి తీసుకొస్తాడు. అంతే కదమ్మా, కరెక్ట్. అది చాలా ప్రమాణం. అట్లా తీసుకుంటే ఇందాక మీకు తెలియపరిచిన మాటలో ఎంతటి బాగుండేవాడికైనా దశాంతర్దశలు బాగుంటే తిప్పుకుంటాడు. ఇక అసలు ఈ 20% ఎవరికి బాగుండలేదు, ఎవరికి బాగుంది అనేది చెప్తాను. ఎందుకని 20% అనే మాట చెప్తున్నానంటే, చాలా మంది ఈ రాశిలో బాగుండలేదు అంటే చాలా భయపడిపోతారు. అట్లాగే అదే సందర్భంలో ఈ రాశి వాళ్ళకి బాగుందంటే నిజంగా నాకు కొంతమంది చూడండి, మీరు పరిశీలించారు లేదో, ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి కోట్లు వచ్చేస్తాయి అంటారు. అది పిచ్చి మాటలమ్మా, అసలు అలా ఉండవండి. అసలు ఎట్లా ఉండదు, అది తప్పు మాట. అది నిజంగా జాతక చక్రంలో దశ అంతర్దశలు బాగుండి ఇక్కడ బాగుంటే 1,000,000 మందిలో ఒకటికి వస్తుంది. అందరికీ వస్తే అందరూ మునిగిపోవాలి కదమ్మా. కరెక్ట్. లక్ష్మీ చంచలహ శాస్త్రం చెప్పబడింది కదా. రాత్రికి రాత్రి నేను కుబేరుడు అయ్యాడంటే రాత్రికి రాత్రి ఒకడు వెనక్కి వెళ్ళిపోయినట్టే కదా. అది చాలా ప్రమాదం కదా. అట్లా ఇప్పుడు అవ్వదు. డబ్బు ఎక్కడి నుంచో రాదుగా, మీ దగ్గర ఉన్నదో నా దగ్గరకో, నా దగ్గర ఉన్నది మీ దగ్గరకో, అదే కదా మారేది. అది ఈ విచక్షణ మర్చిపోతున్నారు చాలా మంది. కరెక్ట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. తప్పకుండా. మొత్తం మీద గ్రహ సంచారం అయితే ఈ విధంగా, గ్రహ సంచారం ఈ రకంగా ఉంటుంది. అట్లాగే గోచార బలం ఇంతే వస్తుంది, 25 మార్కులే లేదా 20%. మిగిలిన 75 బర్త్ చార్ట్ నుంచి ఉంటాయి. అంటే జన్మ జాతక చక్రం అంటాం తెలుగులో చెప్పాలంటే. జన్మ జాతక చక్రం ఎట్లా వస్తుంది అయ్య గారు, అందరికీ తెలియదు. నువ్వు పుట్టిన సమయం ఏది, నువ్వు పుట్టిన తారీఖు ఏది, ఆ రెండు మర్చిపోయారు అనుకో, కనీసం ప్రాథమిక జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఊళ్ళల్లో ఏం చెప్తారంటే, ఒరే ఆశ్వీజ పౌర్ణమి రోజు పుట్టారు అబ్బాయి, ఆశ్వీజ పౌర్ణమి రోజు కోడి కూసే టైంలో ఆ రెండు చాలు. ఆశ్వీజ పౌర్ణమి అంటే దసరా వెళ్ళిపోగానే, కార్తీక పౌర్ణమి లేదా వినాయక చవితి వెళ్ళిన 10 రోజులు నువ్వు ఎప్పుడు పుట్టావు, లేదంటే సంధ్యా సమయంలో, సూర్యాస్తమయం అవుతున్న సమయంలో, ఆ ప్రమాణాలు సరిపోతాయి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు పాపం, ఎందుకని వీళ్ళకి తెలియక కాదు, తల్లిదండ్రులు రాయక. అంటే ఆ రోజుల్లో దాని మీద అంత శ్రద్ధ పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ జాగ్రత్త పడుతున్నారు. ఏదైనా తెలిసి ఉంచుకోవాలి. నిజంగా ఇప్పుడు కొన్ని జాతకాలు చూస్తాం మీరు అన్నట్టు. నేను ఎంత చెప్తానంటే, జాతకం చెప్పేటప్పుడు మీరు రికార్డ్ చేసుకోండి అంట. నేను ఎవరికి జాతకం చెప్పినా, విదేశాల నుంచి చేస్తారు, ఇక్కడ వాళ్ళు చేసినా, నేను క్లియర్గా చెప్తా, మీరు రికార్డ్ చేసుకోండి, ఎక్కడన్నా స్టోర్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ గూగుల్ క్యాలెండర్ ఏదో ఉంది కదా, 2035లో మీకు ఈ సంవత్సరంలో ఇబ్బంది వస్తుంది, వెంటనే 2035 మార్చి నెలలో, ఏప్రిల్లో ఇబ్బంది వస్తుంది, మార్చిలో నాకు ఫోన్ చేయండి అని చెప్తా. రికార్డ్ చేయమంటే వచ్చే ఇబ్బందిని కూడా అదే కదా మరి జ్యోతిష్యం అంటే. ముందు వచ్చే విపత్తుని జాగ్రత్త పడాలి, నాకు ఫోన్ చేయండి, ఇది చేసుకోవడం ద్వారా బయటకు వస్తారు. అట్లా ముందు వచ్చేది తెలుసుకొని దానికి అనుగుణంగా మనం చర్య తీసుకుంటే బయటపడతాం. అంతే. ఈ విధంగా ఉంది. చక్కగా వివరించారు గురుగారు.